చూద్దాం బ్రేకింగ్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు అచ్చంపేట పట్టణంలోని మాతృభూమి సంస్థ మరియు మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి రమాకాంత్ జర్నలిస్టులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నేను ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల సమక్షంలో మాట్లాడుతున్నాను. ఏదైనా సమస్య ఉంటే నీవు నీ కుటుంబ సభ్యులు నీ పాలనకి ఏదైనా సమస్య ఉంటే నీవు ఏ విధంగానైనా మాట్లాడుకుంటూ ఏదైనా చేయండి. కానీ ఈ జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు ఎంతవరకు సమంజసం? కనీసం సోయి లేకుండా ఈ జర్నలిస్టుల పైన నీవు తొక్కల జర్నలిస్టులను ఎంతవరకు సమంజసం? ఈ నాగరికంగా మేదరి బలగం అనే గ్రూప్ లో జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి జర్నలిస్టులు ఏంది తొక్క అనే వర్డ్ ఎంతవరకు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు జర్నలిస్టులు ఏ ఒక్కరి మోకాల దగ్గరనో లేకపోతే ఏ ఒక్కరి చేతుల కింద మోచేతులు దావుకుంటూ వర్క్ చేస్తలేరు. ప్రభుత్వాలు ప్రజలకు మధ్య వారధి లాగా ఒక బ్రిడ్జ్ లాగా కనెక్టివిటీ లాగుండి ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి ప్రతి దాని కూడా ప్రజలకు ఇస్తారు. ప్రజా సమస్యలను కూడా ప్రతి దాని ప్రభుత్వాలకు వివరించేటువంటి ఈ జర్నలిస్టుల పైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? ఏ ఉద్దేశంతో నువ్వు జర్నలిస్టుల పైనటువంటి ఈ వ్యాఖ్యలు చేసినావు? జర్నలిస్టులు ఇవాళ ఎవరో జీతాల్లో ఏమి ఇవ్వట్లేదు, సొంతగా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పలేని పక్షంలో ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఉధృతంగా చేస్తాం. అదేవిధంగా మీరు ఏదైనా సమస్య ఉంటే లేకపోతే అదే ఏదైనా జర్నలిస్టు మీ దగ్గరకు వచ్చి మాకింత డబ్బు కావాలి లేకపోతే ఇది కావాలని డిమాండ్ చేసినా మా జర్నలిస్టులు, అటువంటి వాళ్ళు ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళని అనాలి. కానీ అందరిని చేసిన జర్నలిస్టుల పైన నువ్వు ఎట్లా మాట్లాడతావా? అంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? జర్నలిస్టులు అంటే అంత చిన్న చూపు అయిపోయిందా? ఈరోజు జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తులను ఒక ఆఫీసర్స్ కానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నత కోణంలో చూస్తున్నారు. ఎందుకంటే సమాజ సేవ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మధ్యగా ఉండి వాళ్ళ కుటుంబాలను కూడా సర్వం వదిలేసుకొని ఇక్కడ పనులు చేస్తున్నారు. ప్రజలకు ప్రతి దాని ప్రభుత్వాలు చేసే ప్రతి పని ప్రజలు చేసే ప్రతి సమస్యలను ప్రభుత్వాలు చేస్తున్నారు. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా ప్రభుత్వాలకు ఎంత మంచిగా నడుస్తున్నాయి లేదు ప్రభుత్వం ఏ చెడు పదార్థం విధంగా నిలదీసి చెప్పే వ్యక్తులు ఎవరైనా ముందున్నటువంటి ఈ జర్నలిస్టులే. అటువంటి జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తావు? నీదేమైనా సమస్య ఉంటే లేకపోతే ఈ జర్నలిస్ట్ సంఘాలు నీపైన దుష్ప్రచారం చేస్తే లేకపోతే జర్నలిస్ట్ ఏదైనా నిన్ను దుష్ప్రచారం చేయాలని నిన్ను ఇబ్బంది పెడితే వాళ్ళ పేరు డైరెక్ట్ పెట్టు. ఏది నోటుకు వస్తే అది మాట్లాడతావా? కాబట్టి ఇటువంటి గవర్నమెంట్ వ్యవస్థనే ఉంది కదా అబ్బానికి సపోర్ట్ చేయడానికి. ప్రతి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా మన సమస్యను సాల్వ్ చేసేది గవర్నమెంటే ఉంది. అటువంటి గవర్నమెంట్ దగ్గరికి పలానా వ్యక్తి నన్ను విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, పలానా జర్నలిస్ట్ విధంగా పెడుతున్నాడు, లేదంటే పలానా జర్నలిస్ట్ సంఘాలు విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని దీనిపైన నువ్వు చర్యలు తీసుకోమని చెప్పి నువ్వు ఒక అప్లికేషన్, కానీ నీకు నోటుకు వచ్చిందని చెప్పేసి ఏది అప్లికేషన్ ఏం లేకుండా డైరెక్ట్ అంటావా? ఇది నీకు సమంజసం అనిపిస్తుందా? నేను ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమక్షంలో ఏం చెప్తున్నానంటే నువ్వు కంపల్సరిగా ఏ జర్నలిస్టులను అయితే తొక్క అనే పదం వాడినవో ఆ వాక్యాలకు కంపల్సరీగా బేషరతు క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పలేని పక్షంలో ఉంటే 100% 100% మీ మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుని జిల్లా అధ్యక్షుడు అడుగుతాం. అంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అనే దాన్ని అడిగి సంప్రదిస్తాం. దీనిపైన మేమైనా చర్యలు తీసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘాలను కూడా మేము అడుగుతాం. ఈ రమాకాంత్ తోటి మాట్లాడడం కరెక్టేనా కాదని అడుగు, దానిపైన వాళ్ళ స్పందన కూడా తీసుకుని మీకు వివరిస్తాం. అంతేగాని నువ్వు కంపల్సరీగా బేషరతుగా ఈ జర్నలిస్టు కుటుంబాలకు కంపల్సరీగా నీకు క్షమాపణలు చెప్పాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ చెప్పలేని పక్షంలో జర్నలిస్టులు కోపోద్రిక్తులైతే జర్నలిస్టులు ఆవేశం ఏ విధంగా ఉంటుందని చూపిస్తాం మీకు ప్రత్యక్షంగా అని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను.